ఈ నెంబర్ ఫేకే కదా? అవును అంకుల్. ఒరిజినల్ లోపల ఉంది. ఓ రౌండ్ వేసుకుని పని మొదలు పెడదాం. బాగా చెప్పారు, అదే బెస్ట్. మొదలు పెడదామా? మీరు తాగండి అంకుల్. Cheers. ఇవ్వండి. చేస్ అంకుల్. మీ ముగ్గురు థిక్ ఫ్రెండ్సా? అంకుల్ నా ఫ్రెండ్ సూర్యనే. అరులు సూర్య రూమ్మేట్ అంకుల్. అయితే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ కదా? అవును. అయితే నేను అనుకున్నది కరెక్టే. ఏంటిది? ఆ పెట్టెని నువ్వు తీస్తున్నప్పుడు డబ్బెందుకు కింద పడిపోయింది? అది పెట్టి తెరిచి ఉంది, నేను చూసుకోలేదు అంకుల్. తెరిచి ఉండడం కాదు, తెరిచి పెట్టారు. ఎవరు? నేనే, నిన్ను కాపాడడం కోసం. పెట్టెలో డబ్బుందన్న విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? కరెక్టేనా? రే, నువ్వు ఇలా సెంటిమెంట్గా మాట్లాడే ఉపయోగం లేదు. ఉమర్ని ఎలాగైనా అవాయిడ్ చేయాలరా. వాడికి ఇప్పుడు ఏం చెప్పి అవాయిడ్ చేస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళాక వాడికి ఎంతో కొంత ఇచ్చి వాడిని పంపించేద్దారా. ఈ విషయంలో వాడు పెద్దగా ఏమీ చేయలేదురా, అర్థం చేసుకో. నేను అప్పుడే చెప్పానా వాడిని పిలవద్దని? రే, విషయాన్ని స్మూత్గా ముగించడానికి ఒకడు అవసరం అయ్యాడు, అందుకేరా వాడిని పిలిచాను. దానికి వాడికి ఎంత ఇవ్వాలో ఇచ్చేద్దాము. మూడ్లో ఒక షేర్ కావాలంటే చంపేద్దాం. అది కాకుండా వేరే దారి లేదు. చంపేసి వెళ్ళే దారిలో మనమే ఎక్కడైనా పాతి పెట్టేద్దాం. ఆ తర్వాత ఈ డబ్బుని మన ఇద్దరం షేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర 2 దారులున్నాయి. చిన్న గాయం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలాగైనా ప్రాణాలు కాపాడుకుని తప్పించుకోవాలి. అలా కాదంటే నిన్ను చంపడానికి ముందు నువ్వే వాళ్ళని చంపాలి. ఆ తర్వాత డీల్ నీకు నాకు మధ్యే. ఆ డబ్బుని 2గా షేర్ చేసుకుందాం, నీకు నాకు. కానీ అదలా నేను చేయను. శక్తితోనే కాదు, బుద్ధితో కూడా గెలవాలి. ముందు వాళ్ళని విడదీయాలి. ఏది తెలిసినట్టు ప్రవర్తించుకో. నువ్వు నాతోనే ఉండు. ఇక ఆట నేను ఆడతాను.
ఎంత ఉంది? కరెక్ట్గా 10 కోట్లు. దాన్ని 4 భాగాలుగా చేస్తే ఒకరికి 2.5 వస్తుంది. 3 అయ్యి ఉండుంటే. హే, అది ఇప్పుడు కుదరదు కదా. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఈ ఏరియా అంతా ఒక రౌండ్ వేసాను. సక్రియ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని. ఏమైనా దొరికాయా? లేదు, ఏం దొరకలేదు. ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఆయనే మనకి చెప్పాలి. ఒక పనిలో దిగితే అది పూర్తయ్యేదాకా నిద్రపోడు ఈ సక్రియ. అంతేకాదు, ఇదిగో సరుకు కూడా తీసుకొచ్చా. రండి. అవును, డబ్బు లెక్క పెట్టారా? ఎంతుంది? 10 కోట్లు సరిగ్గా ఉంది. అయితే నేను పార్టీని పిలుస్తాను. ఈ నిమిషం నుండి డీల్ మొదలు పెట్టచ్చు కదా? మొదలు పెట్టచ్చు. అదే సేఫ్. దీన్ని పట్టుకో. రేపు ఉదయం క్యాష్తో ఓ మనిషి వస్తాడు, 8Cతో. 8Cయా? ఆ 2 కోట్లు మీరు సేఫ్ అవ్వడం కోసం అతను తీసుకుంటున్న రిస్క్. మీకు అతను ఇవ్వబోతున్న డబ్బుని మరుక్షణం నుంచి మీరు ఖర్చు పెట్టచ్చు. కానీ ఈ డబ్బును ఖర్చు పెట్టడానికి అతనికి టైం పడుతుంది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్ప వేరే మార్గం లేదు. అధిక లాభాన్ని ఎదురు చూసామంటే మన సిచ్యువేషన్, తర్వాత మన సేఫ్టీ, ఇవన్నీ ఆలోచించాలి. సరే, మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాం. టైం అవుతోంది. ఆకలేయడం లేదా? అందరూ ఓ చెయ్యేస్తే ఫుడ్ త్వరగా రెడీ అవుతుంది. రండి. ఆ ఓంని ఇంకా ఆంధ్ర చెక్ పోస్ట్ దాటలేదు. చిన్న కెనార్ చెక్ పోస్ట్ని దాటిన తర్వాత ఇప్పుడు దాదాపు 6 గంటలు అవుతుంది సార్. ఒకటి, వేరేమైనా బండిలో ఆంధ్ర చెక్ పోస్ట్ వాళ్ళు క్రాస్ చేసి ఉండాలి, లేదా పక్కనున్న స్టేట్లోనే వాళ్ళు ఇంకా ఉంటుండాలి. అప్పుడు వాళ్ళని కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది కదా సార్? ఎస్. Get ready. Yes, come on, come on. Yes. Come on, తీసుకో. ఇదిగో, ఇది నీకు. Then cheers. Cheers. గ్యాస్ అయిపోయింది అనుకుంటాను. ఓ, అది మర్చిపోయాను. దిగులు పడకు, బయట స్పేర్ ఉంది. మనం వెళ్ళి తీసుకొద్దాం. ఎస్.